టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో నాగార్జున 6-10 వయసులోనూ యంగ్ లుక్ తో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికీ కుర్ర హీరోస్ కి దీటుగా సినిమాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రూపుదిద్దుకుంటున్న క్రేజీ ప్రాజెక్టులో కీలక పాత్రలు పోషిస్తూ ఉన్నారు. మరోవైపు సినిమాలతో కూడా వ్యాపారం కూడా చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే నాగార్జున కుటుంబంతోనూ ఎంతో సంతోషంగా ఉంటారు. సమయం కేటాయించుకుని మరీ కుటుంబ సభ్యులతో గడుపుతూ ఉంటారు. ఇక అమలను నాగార్జున ఎంత బాగా చూసుకుంటారో అందరికీ తెలుసు. అమలకి తగిన గౌరవం ఇస్తూ అమలు చేసే సోషల్ యాక్టివిటీస్, పలు ప్రోగ్రామ్స్ కి సహకరిస్తూ ఉంటారు. అయితే తాజాగా అమల నాగార్జున గురించి ఇంట్రెస్టింగ్ గా స్పందించింది. అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా అక్కినేని నాగార్జున విజయవంతమయ్యారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి ముద్ర వేసుకున్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీని సరైన మార్గంలో నడిపిస్తున్నారు. అయితే నాగార్జున విజయోత్సవంలో అమల కూడా తన వంతు పాత్ర పోషిస్తోంది. అమల నాగార్జునకి 1992లో వివాహం జరిగింది. అంతకుముందే నాగార్జునకి లక్ష్మి దగ్గుబాటితో 1984లో వివాహమైంది. 1986లో వీరికి నాగచైతన్య పుట్టారు. 1990లో డివోర్స్ తీసుకున్న తర్వాత అమల్ని పెళ్లి చేసుకున్నారు. 94లో అఖిల్కి జన్మనిచ్చారు. అయితే అప్పటి నుంచి అమల నాగార్జున సంతోషంగా జీవిస్తున్నారు. ప్రతి సమయంలోనూ ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్గా కూడా ఉంటూ ఉన్నారు. అయితే అక్కినేని నాగార్జున 1986 నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యాక్టివ్గా ఉంటున్నారు. హీరోగా ఇప్పటి వరకు 99 సినిమాలు కూడా నటించారు. అయితే 1996లో రిలీజ్ అయిన నిన్నే పిల్లడతా సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాకి ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అయితే ఆయన టబుతో కలిసి నటించారు ఈ సినిమాలో. తర్వాత ఆవిడ మావిడ, సిసింద్రి వంటి సినిమాలు కూడా నటించారు. ఇక వీరి ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. అదే సమయంలో వాళ్ళిద్దరి మధ్య పుకార్లు కూడా వచ్చాయి. నాగార్జున టబు చాలా కాలంగా వారిద్దరి మధ్య రూమర్స్ వచ్చాయి. అయితే వాటిపై తాజాగా అక్కినేని నాగార్జున భార్య అమల స్పందించింది. ఆ రూమర్స్ కి చెక్ పెట్టింది. నా భర్తపై చాలా నమ్మకం ఉంది నాకు అంటూ ఒక్క మాటతో పుకార్లను పటాపంచలు చేసింది. ఈ మాటతో ఇప్పటికీ నాగార్జునపై ఎంతటి అమితమైన ప్రేమను కలిగి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నాగార్జున అమల ఇలాగే ఉండాలని, వారి జీవితం యువతరానికి ఆదర్శంగా ఉంటుందని కూడా ఫ్యాన్స్ అంటున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోగా అక్కినేని నాగార్జున చివరిగా నా సామిరంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇక ఏడాది తన నెక్స్ట్ సినిమా ప్రకటించలేదు. కానీ సౌత్ ఇండియాలో రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్టులో మాత్రం కీలక రోల్ ప్లే చేస్తున్నారు. ఇక కుబేరా, అలాగే తమిళ సినిమా కూలీలో కూడా కీలక రోల్ ప్లే చేస్తున్నారు. ధనుష్ కుబేరా జూన్ 20న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. రజనీకాంత్ కూలీ సినిమా ఆగస్టు 14న థియేటర్లోకి రాబోతోంది.